హాయ్ గైస్, ఎలక్ట్రిక్ కార్ కొనాలంటే 100 డౌట్లు 1000 ప్రశ్నలు ఉంటున్నాయి అందరికీ. అంటే రేంజ్ ఏమొస్తుంది, బ్యాటరీ 8 ఇయర్స్ తర్వాత అయిపోతుందా, లేకపోతే రీసేల్ వాల్యూ ఉంటుందా లేదా, ఇలాగా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలక్ట్రిక్ కార్ ఒకవేళ కొనుక్కొని దాంతోపాటు ఎలక్ట్రిక్ కార్ని ఓన్ చేసుకోవడం, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది, మనం ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, అవన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ బటన్తో ఒక లైక్ చేసి మీ ఎంకరేజ్మెంట్ నాకు ఇవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్, ఎలక్ట్రిక్ కార్స్ ఎందుకు ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది పొందుతున్నాయంటే, ఎలక్ట్రిక్ కార్స్ యాక్చువల్గా రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. ఎలక్ట్రిక్ కార్తో అయితే 1 కిలోమీటర్కి మనం ఎలక్ట్రిక్ కార్ యూస్ చేసుకుంటే ₹1 మాత్రం పడుతుంది ఎలక్ట్రిక్ కార్కి. అదే పెట్రోల్ కార్లో మనకి 1 కిలోమీటర్ మనం నడపాలనుకుంటే అది 5 రూపీస్ నుంచి 11 రూపీస్ వరకు పడుతుంది, యావరేజ్గా చెప్తున్నాను. సో హ్యూజ్ సేవింగ్ ఇన్ ద ఫ్యూయల్ కాస్ట్ అనమాట. దానివల్ల ఎలక్ట్రిక్ కార్స్ అందరూ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మనందరం కూడా ఈ మధ్య ఎక్కువ కార్స్ని వాడడం కానీ, ఎక్కువ తిరగడం, లైక్ జాబ్ రీత్యా కానీ, లేకపోతే మనం సరదాగా ఫ్యామిలీతో వెళ్ళడానికైనా సరే యూస్ చేస్తున్నాం. కాబట్టి మనకందరికీ రన్నింగ్ కాస్ట్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. తర్వాత రేంజ్ ఇంత ముందు కన్నా బెటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పుడు వచ్చేసి బెటర్ రేంజ్తో మనకు వస్తున్నాయి. సో ఇప్పుడు రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి మనకి కార్స్ 150 కిలోమీటర్స్ నుంచి 400 కిలోమీటర్స్ వరకు ప్రస్తుతం దొరుకుతుంది. టాటా కారు, మహీంద్రా BE6 లాంటి కార్స్ ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయినవి ఎలక్ట్రిక్ కార్స్. వీటిలో ARAI సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 600 కిలోమీటర్లు, 580 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. కానీ రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి 400 నుంచి 450, 430 అలాగా వస్తున్నాయి. సో అంత రేంజ్ వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ మనందరికీ కూడా సరిపోయేలాగా ఉంటుంది అనమాట. సో రియల్ వరల్డ్ రేంజ్ బాగా పెరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పుడు ఓన్ చేసుకోవడం కూడా ప్రాక్టికల్గా అవుతుంది. తర్వాత డ్రైవింగ్, మనకి ఎస్పెషల్లీ ఏమవుతుందంటే మెట్రో సిటీస్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో డ్రైవింగ్ అనేది నార్మల్ మాన్యువల్ కార్స్లో డ్రైవింగ్ చాలా చాలా మనకి ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఎక్కువ టైర్డ్గా అనిపిస్తుంది అనమాట మాన్యువల్ కార్స్లో డ్రైవ్ చేసుకుంటే. ఆ క్లచ్ మీద కాల్ వేస్తూ, బ్రేకులు కొడుతూ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేస్తుంటాం మనం. సో ఎస్పెషల్లీ మెట్రోస్లో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఎలక్ట్రిక్ కార్ అంటే ఆటోమేటిక్, మామూలుగా పెట్రోల్లో కూడా ఆటోమేటిక్ దొరుకుతుంది, కానీ పెట్రోల్లో ఆటోమేటిక్ కొనాలంటే హై ఎండ్లో కొనాల్సి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా దాని కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. సో అదే ఎలక్ట్రిక్లో కొనుక్కుంటే మనకి డబ్బులు మిగులుతున్నాయి. తర్వాత మెయిన్ థింగ్ డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ జస్ట్ గేర్స్ ఉండవు కాబట్టి డ్రైవింగ్కి చాలా బాగుంటుంది అని చాలామంది ఆ విషయంలో కూడా ఎలక్ట్రిక్ కార్ని చూస్ చేసుకుంటున్నారు. తర్వాత లెస్సర్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిక్ కార్స్లో లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది. లైక్ మూవింగ్ పార్ట్స్ తక్కువ కాబట్టి మనకి ఓవరాల్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కార్లో ఒకవేళ మీరు డ్రైవ్ చేసేది వారానికి 200 కిలోమీటర్ కన్నా ఎక్కువ డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే ఒక వారానికి 150 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ డ్రైవ్ చేస్తూ మీరు ట్రాఫిక్లో ఎక్కువ డ్రైవ్ చేస్తుంటే కనుక మీరు ఈవీకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇట్స్ లైక్ కాస్ట్ సేవింగ్ ఉంటుంది, డ్రైవింగ్ కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా అంతకన్నా తక్కువ డ్రైవ్ చేసేవాళ్ళు ఒకసారి థింక్ చేసుకోవాలి. దీని గురించి నేను డీటెయిల్ వీడియో చేశాను అనమాట. ఎలక్ట్రిక్ కార్ వర్సెస్ పెట్రోల్ కార్ ఫైనాన్షియల్ కంపారిజన్. ఈ వీడియోని మీరు చూడొచ్చు, ఐ బటన్ మీద మీకు లింక్ ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట ఫైనాన్షియల్గా కరెక్టా కాదా మీకు అనేది. అంటే డిపెండ్స్ అపాన్ మీరు ఎంత తిరుగుతారో దాన్ని బట్టి. దానికోసం డీటెయిల్ వీడియో చేస్తాను, అది చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కార్స్ ప్రస్తుతం ఇండియాలో ఉన్న వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి. కానీ 10 lakhs లోపల మాత్రం ప్రస్తుతానికి ఒక 2 కార్సే ఉన్నాయి. అది MG కామెట్ ఒకటి, తర్వాత టాటా టియాగో. ఈ రెండే. టాటా పంచ్ కూడా వస్తుంది, కానీ 10 lakhs కొంచెం దాడుతుంది బడ్జెట్లోంచి. సో మేబీ 2-3 కార్ కింద టాటా పంచ్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. ఇంకా అండర్ 15 lakhs అయితే కొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. టాటా నెక్సాన్ కానీ, మహీంద్రా XUV 3XO ఎలక్ట్రిక్ వేరియంట్ కానీ, తర్వాత మనకి ఇవి కాకుండా MG విన్సర్ ఒకటి లాంచ్ అయింది కొత్తగా. అందులో బ్యాటరీ రెంట్కి తీసుకోవడం కాన్సెప్ట్ గురించి కూడా అందులోని చెప్పుకున్నారు. సో దాని గురించి కూడా వీడియో చేశాను, మీరు కావాలంటే మన ఛానల్లో చూడొచ్చు. సో ఇప్పుడు ఆప్షన్స్ అయితే ఎక్కువే ఉన్నాయి మనకి
ఎలక్ట్రిక్ కార్ మనం కొనాలి అనుకుంటే కనుక ఆప్షన్స్ పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి, ఇంకొక ఇయర్లో బాగా పెరుగుతాయి. సో ఎలక్ట్రిక్ కార్స్ ఆప్షన్స్ ప్రస్తుతానికి కొంచెం లిమిటెడ్ ఉన్నాయి. ఈ 2025లో చాలా కార్స్ లాంచ్ అవబోతున్నాయి ఎలక్ట్రిక్ కార్స్. హుండై క్రీటా ఈవీ లాంచ్ అవబోతుంది. తర్వాత మారుతి సుజుకి గ్రాండ్ విటారా అది కూడా ఈవీ వర్షన్లో లాంచ్ అవబోతుంది. ఇలా కొన్ని ఈవీ ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే కాస్ట్, ఫస్ట్ థింగ్ మనం ఇప్పుడు కార్ కొనాలన్నప్పుడు కాస్ట్ కూడా చూసుకోవాలి కదా. కాస్ట్ ఆఫ్ ది ఈవీ కార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ యొక్క కాస్ట్ ఎప్పుడు కూడా హయ్యర్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 25% హయ్యర్ ఉంటుంది. కానీ రన్నింగ్ కాస్ట్ అనేవి తక్కువ ఉంటాయి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకోటి గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది ఎలక్ట్రిక్ కార్స్ని, ఎందుకంటే ట్యాక్స్ చాలా తక్కువ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్ తెలంగాణలో గవర్నమెంట్ ఏంటంటే రోడ్ ట్యాక్స్ కంప్లీట్గా జీరో చేసింది అనమాట మనకి ఎలక్ట్రిక్ కార్స్ మీద. ఇంతకుముందు 5% ఉండేది ఎలక్ట్రిక్ కార్స్ మీద, ఇప్పుడు అది 0% చేసింది. సో ట్యాక్స్ సేవింగ్ కూడా మనకి ఉంటుంది. సో ఇనిషియల్ కాస్ట్ మొత్తం హయ్యర్ ఉంటుంది, కానీ ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించేది ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్ విషయంలో బ్యాటరీ రేంజ్. బ్యాటరీ అసలు ఎంతకాలం వస్తుంది, బ్యాటరీల మధ్యలో పాడైపోతాయా, ఈ భయాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో బ్యాటరీ రేంజ్ వచ్చేసరికి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, రేంజెస్ బాగా పెరిగాయి మోస్ట్ ఆఫ్ ద కార్స్. సో మీరు సాధారణంగా 250 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ దాటి క్లెయిమ్ చేస్తున్న కార్స్ మాత్రమే మీరు ట్రై చేయండి. అందుకని తక్కువ కాస్ట్లో ఏమవుతుందంటే కొంచెం ప్రాక్టికల్ ఛాలెంజెస్ వస్తాయి, అస్మాను ఛార్జింగ్ పెట్టుకోవాలన్న టెన్షన్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే 300 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రేంజ్ ఏ కార్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయో ఆ కార్స్ని అయితే మీరు చూస్ చేసుకోండి. తర్వాత బ్యాటరీ లైఫ్ టైమ్ అండ్ వారంటీ. మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఏం చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ బ్యాటరీ లైఫ్ టైమ్ వారంటీ 6 years అండ్ 1.5 lakh కిలోమీటర్స్ అంటున్నారు. యాక్చువల్గా 2000 to 3000 సైకిల్స్ అలా చెప్తున్నారు. సైకిల్ అంటే బ్యాటరీ ఫుల్ కెపాసిటీ మొత్తం ఛార్జ్ అయిపోయిన ఒక సైకిల్ అంటాం అనమాట మనం. సో అలా చూసుకుంటే 1.6 lakh కిలోమీటర్స్ వరకు చెప్తున్నారు. అండ్ రియల్ వరల్డ్లో కూడా వస్తుందని అనుకుంటున్నారు, ఎందుకంటే చాలామంది ఆల్రెడీ ఎలక్ట్రిక్ కార్స్ వాడిన వాళ్ళు ఆల్రెడీ 60,000 70,000 తిరిగిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము 60,000 70,000 ఆల్రెడీ తిరిగాము, రేంజ్ మాత్రం డ్రాప్ అవ్వలేదు, ఎంత ఉందో అంతే ఉంది, లేకపోతే రేంజ్ ఒక 2% 3% డ్రాప్ అయ్యింది అని. అంటే మరీ ఎక్కువ కాదు, కానీ మోస్ట్లీ ఒక వారంటీ టైం వచ్చేసరికి రేంజ్ డ్రాప్ అవుతుంది, అప్పుడు మీరు బ్యాటరీ మార్చుకోవాల్సి వస్తుంది. కానీ బ్యాటరీ కాస్ట్ అయితే ఫ్యూచర్లో బ్యాటరీ కాస్ట్ తగ్గబోతుంది. కాబట్టి మోస్ట్లీ ఈరోజు మీరు బ్యాటరీ కాస్ట్ 5 లక్షలు ఉంటే కొన్ని రోజుల తర్వాత అది మేబీ లైక్ 3-4 years తర్వాత అది మనకి 3 lakhs కూడా రావచ్చు, 3.5 lakhs కూడా రావచ్చు, ఆ ఛాన్స్ ఉంది. సో అదొక అడ్వాంటేజ్. తర్వాత మనకి బ్యాటరీ రేంజ్ సాధారణంగా ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ కార్స్లో ఏమంటున్నారంటే ఎక్స్పర్ట్స్ కానీ వాడిన వాళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే బ్యాటరీ రేంజ్ అంటే సమ్మర్స్లో కొంచెం తగ్గుతుందంట, అది ఎందుకంటే హీట్ వల్ల తగ్గుతుందంట. అందుకే మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. హీట్ అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్స్కి కూల్ క్లైమేట్ కొంచెం బెటర్ ఉంటుంది, మరీ కూల్ ఉన్న ప్రాబ్లమే, కానీ కొంచెం కూల్గా ఉండే క్లైమేట్ యాక్చువల్లీ ఎలక్ట్రిక్ కార్స్ విషయంలోనే బెటర్ ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఎక్కువ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం ఇప్పుడు మాట్లాడిపోతున్నాం. దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ రీసేల్ వాల్యూ అసలు ఉంటుందా లేదా అనేది కూడా మనం కాన్సెప్ట్లో మాట్లాడతాం, ఎందుకంటే అదొక బాగా డిబేటబుల్ టాపిక్. సో ఛార్జింగ్ విషయం మనం, ఎందుకంటే పెట్రోల్ కార్ అనుకోండి, జస్ట్ పెట్రోల్ బంక్ వెళ్తాం, పెట్రోల్ పోసుకుంటా వెళ్ళిపోతాం. ఎలక్ట్రికల్ కార్కి ఛార్జింగే కదా మొత్తం అంతా. సో ఛార్జింగ్ ఆప్షన్స్ ఎలాగ ఉంటాయి, ఎలక్ట్రిక్ కార్ ఛార్జ్ చేసుకోవడానికి మన ఇంట్లోనే ఒక ఏమంటారంటే దాన్ని ట్రావెల్ ఛార్జర్ అంటారు, 3.3 kilowatt ఛార్జర్ని, దీన్ని ట్రావెల్ ఛార్జర్ అంటారు. మన ల్యాప్టాప్లకి ఎలాగైతే అడాప్టర్ ఉండి ఛార్జర్ లాగా ఉంటుందో అలా సింపుల్గా ఉంటుంది. ఒక చిన్న ఎంసీబీ కానీ నార్మల్ 15 ampere సాకెట్ పెట్టేసి దీన్ని ఇన్స్టాల్ చేస్తారనమాట. దీనికి సపరేట్గా స్పెషల్ పర్మిషన్స్ అవసరం లేదు, మీ ఎగ్జిస్టింగ్ హౌస్లో ఎగ్జిస్టింగ్ లోడ్ కెపాసిటీతోనే మీరు నడిపేసుకోవచ్చు అనమాట, ఎక్స్ట్రా అవసరం లేదు. సో దీంతో మీరు ఛార్జ్ చేసినా సరే ఒక నార్మల్ రేంజ్ ఉన్న కారు యాక్చువల్గా 6 hours నుంచి 10 hours ఛార్జ్ 10 hours వరకు ఛార్జ్ అయిపోతుంది. మరి హై రేంజ్ ఉన్న కార్స్కి అయితే మీరు ఫాస్ట్ ఛార్జర్ అయితే ఏసీ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది 7.2 kilowatt, అది పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మీరు 7.2 kilowatt ఫాస్ట్ ఛార్జర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుందో మీరు ఎలక్ట్రికల్ మీ లోడ్ పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ ఇంటిది వెళ్ళి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకొని తర్వాత ఒక ఎర్తింగ్ పిట్
ఈ ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఒక ఎర్తింగ్ పిట్ కూడా తయారు చేయాల్సి ఉంటది. సో, కొంచెం ఖర్చొస్తది. ఎప్పుడైతే మీరు ఫాస్ట్ ఛార్జర్ ఇన్‌స్టాల్ చేస్తున్నారో ఇంట్లోని మీకు ఒక 20,000-30,000 ఎక్స్‌ట్రా ఖర్చొస్తది. మీరు దీనికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటున్నప్పుడు. ఓన్లీ ట్రావెల్ ఛార్జర్ మీద నడిపించడానికి సాధారణంగా చిన్న కార్స్‌కైతే అయిపోతది. అంటే ఇప్పుడున్న కార్స్‌లో ఎంజీ కామెట్ లేకపోతే టాటా టియాగో ఇవి తర్వాత టాటా పంచ్ అంటే 300 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉన్న కార్స్‌కి ఐ థింక్ ఇవి సరిపోతాయి. లేదు నాకు ఫాస్ట్ ఛార్జర్ కావాలి అనుకుంటే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఖర్చులు మాత్రం ఒక 20,000-30,000 ఉంటది. కొన్ని మోడల్స్ ఏంటంటే కార్‌తో పాటు ఫాస్ట్ ఛార్జర్ వాడు ఫ్రీగా ఇస్తున్నాడు. కొన్ని మోడల్స్‌లో కార్‌తో పాటు ఫాస్ట్ ఛార్జర్ ఫ్రీగా ఇవ్వట్లేదు. సో, మీరు కొనుక్కోవాల్సి ఉంటదనమాట అది. ఫాస్ట్ ఛార్జర్ కాస్ట్ అప్రాక్సిమేట్‌గా మనకి 7.2 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ ఛార్జ్ అప్రాక్సిమేట్‌గా 25,000-30,000 వరకు ఉంటదనమాట మార్కెట్‌లో. తర్వాత ఇంకో వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఎక్కువ మంది కొంచెం ఆలోచించకుండా తీసుకునే డెసిషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ మీరు కొనాలనుకున్నప్పుడు మీకు డెడికేటెడ్ పార్కింగ్ స్పేస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ కార్‌ని మీరిప్పుడు రోడ్ మీద పెట్టి చార్జ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే మీకు ప్రాపర్‌గా మీ సెల్లార్‌లో పార్కింగ్ ఉంది. ఆ పార్కింగ్‌కి పక్కనే ఒక సాకెట్ అది అడ్జస్ట్ చేసుకొని మీరు అక్కడ చార్జ్ చేసి రాత్రి పూట చార్జ్ చేసి పెట్టేస్తారు. పొద్దునకల్లా చార్జ్ అయిపోద్ది అనే కాన్సెప్ట్ ఉంటది. సో, డెడికేటెడ్ పార్కింగ్ స్పేస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే మనలో చాలామంది అపార్ట్మెంట్స్‌లో గట్టా ఉంటున్నారు ఇప్పుడు. సో, కొన్ని అపార్ట్మెంట్స్‌లో ఆ ప్రొవిజన్స్ ఉండట్లేదు. లేకపోతే మోడిఫై చేయడానికి అలా అవకాశం కూడా ఇవ్వరు. సో, దట్ కెన్ బికమ్ ఛాలెంజింగ్. ఎందుకంటే మీరు ఎలక్ట్రిక్ కార్ కొనేసి నేను కంటిన్యూయస్‌గా బయటే చార్జ్ చేసుకుంటాను అని అనుకుంటే గనక ప్రస్తుతానికైతే అది చాలా కష్టం. ఎందుకంటే రైట్ నౌ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ బయట ఏమవుతుందంటే ఇట్స్ వెరీ టఫ్. తక్కువున్నాయి ఛార్జింగ్ పాయింట్స్. ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వెయిటింగ్ టైమ్ చాలా ఎక్కువుంటది. సో, మీరు ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ప్రాపర్ పార్కింగ్ స్పేస్ ఉంది. తర్వాత మనకి ఎలక్ట్రికల్ కనెక్షన్ అక్కడ ఇచ్చుకోగలుగుతున్నాము. ఈ ప్రొవిజన్స్ అన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అండ్ ఇంకోటి పార్కింగ్ స్పేస్‌లో కూడా కొంచెం నీడ ఉండే టైప్ ఆఫ్ పార్కింగ్ ప్లేస్ అయితే బావుంటది. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ హీట్ ఎక్కుతూ ఉంటది. మన ఎండలో ఎక్కువ పెట్టడం అనేది అదొక మంచి యాస్పెక్ట్ కాదు. బ్యాటరీ విషయంలో ప్రాబ్లమ్. ఇంకోటి పబ్లిక్ ఛార్జింగ్ విషయం వచ్చేసరికి ప్రస్తుతానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పటికీ రూరల్ ఏరియాస్‌లో అయితే ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ కార్స్ కొనడం గురించి వాళ్ళు తక్కువగా ఆలోచిస్తే మంచిది. అంత ఈజీగా లేదు పరిస్థితి. కానీ సిటీస్‌లో ఉన్నోళ్ళు, మెట్రోస్‌లో ఉన్నోళ్ళు వాళ్ళైతే గ్యారంటీగా తీసుకోవచ్చు ఎలక్ట్రికల్ కార్స్. ఎందుకంటే ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే బాగా పెరుగుతుంది. నంబర్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఔట్‌సైడ్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే బాగా పెరుగుతున్నాయన్నమాట. సో, పబ్లిక్ ఛార్జింగ్ విషయంలో అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఇప్పుడు పబ్లిక్ ఛార్జింగ్ నెట్వర్క్ ఎలాగుందనేది నేను ఒక డిస్‌ప్లే చేస్తాను ఇప్పుడు మీకు. అది మీరు దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇంకోటి ఎలక్ట్రిక్ కార్ మీరు కొనేసి రెగ్యులర్‌గా వాడకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటారు బ్యాటరీ విషయంలో. సో, మీది రెగ్యులర్ యూసేజ్ లేదనుకుంటే కొంచెం ఆలోచించాలి మీరు. ఎలక్ట్రిక్ కార్ కొనాలా వద్దా అన్న థాట్ కొంచెం ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రీసేల్ వాల్యూ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కార్స్. సో, రీసేల్ వాల్యూ ఉంటదా లేదా అంటే ప్రస్తుతానికైతే ఎవరు ఉండరు అంటున్నారు గానీ లాజికల్‌గా చూసుకుంటే ఎందుకు ఉండకూడదు? ఒకసారి అందరూ ఎలక్ట్రిక్ కార్స్ వాడడం మొదలుపెడితే ఎందుకు తీసుకోరు ఎలక్ట్రిక్ కార్స్? తీసుకుంటారు వాళ్ళు కూడా. తీసుకోకూడదని ఏం లేదు కదా! ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్స్ అలవాటయినప్పుడు ఇంకా ఎలక్ట్రిక్ కార్స్ వాడదాం అనుకుంటారు. అండ్ మోర్ ఓవర్ బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే బ్యాటరీ పోతే ఇంకేం ఉండదు అంటున్నారు. కానీ బ్యాటరీ రీప్లేస్ అయిపోతుంది కదా! బ్యాటరీ 3-4 లక్షలు రీప్లేస్ అయిపోతే కార్ స్టిల్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. ఎందుకంటే కార్ బేగా పాడవదు. ఎందుకంటే మూవింగ్ పార్ట్స్ కూడా తక్కువున్నాయి కాబట్టి రీసేల్ వాల్యూ అయితే పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రీసేల్ వాల్యూ గురించి క్లియర్‌గా మనం అంటే ప్రూఫ్ లేదు మనకి చెప్పడానికి ప్రస్తుతానికి. కానీ కమింగ్ 1 ఇయర్‌లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. కానీ రీసేల్ వాల్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఇంకో అట్ ద సేమ్ టైమ్ రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే టెక్నాలజీ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది కాబట్టి రీసేల్ వాల్యూ పడిపోతదేమో అది కూడా చెప్పలేము. ఎందుకంటే వచ్చే కార్స్ మరీ అడ్వాన్స్‌గా వస్తే గనక పాత కార్స్‌ని జనాలు పక్కన పెట్టేయొచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్స్‌లో చాలా మటుకు అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ వస్తున్నాయి. ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్స్ అంతా లింక్ అయ్యి ఉంటది కాబట్టి డిఫరెంట్ అడ్వాన్స్ ఫీచర్స్ పట్టుకొని వస్తున్నారు. సో, అదొక ఛాలెంజ్ మనకుంటది. సో, ఇవండి మొత్తం ఎలక్ట్రిక్ కార్ గురించి నేను మొత్తం స్టడీ చేసి తెలుసుకున్న విషయాలు. ఇంకేమన్నా మిస్ చేసుంటే గనక మీరు పెట్టండి కామెంట్స్‌లో. నేను ట్రై చేస్తాను ఆన్సర్ చేయడానికి. సో, ఎలక్ట్రిక్ కార్స్ కొనడం విషయంలో ప్రస్తుతం అయితే ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ కార్. అండ్ సో గైస్ ఇంతవరకు వాచ్ చేశారంటే మీరు మీకు ఈ టాపిక్ నచ్చిందని లేకపోతే నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ నచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
ఒక లైక్ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి ఎలక్ట్రిక్ కార్స్ గురించి. ఎలక్ట్రిక్ కార్ వర్సెస్ పెట్రోల్ కార్ కంపారిజన్ ఒకటి, తర్వాత ఎంజీ విన్సన్ బ్యాటరీ ఆన్ రెంట్ కాన్సెప్ట్ మీద ఒక వీడియో ఉంది. సో అవి చూడొచ్చు అనమాట మీరు వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.